దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బుధవారము, శనివారము, ఆదివారము తప్ప మిగిలిన 4 రోజులలో న్యాయాధిపతులను గురించి కొన్ని ఆత్మీయ సత్యములను వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాడు. అందును బట్టి ముందుగా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక జీవితములలో దేవుని వాక్యమును మనం పరిశీలన చేస్తూ వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మన ప్రాణము, ఆత్మ, శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి మరి ప్రభు రాకడలో కొనిపోబడుటకు సహాయపడుచూ ఉన్నది. ప్రతి ఒక్కరి జీవితాలలో వాక్యానుసారముగా నడుచుకోవాలి, వాక్యానుసారముగా బ్రతకాలి. వాక్యమే మనకు ఆధారమై ఉన్నది కాబట్టి ఆ వాక్యమును అనుసరించి మన జీవితాలు కొనసాగుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుని చేత ఆశీర్వదింపబడిన జనముగా మనం మార్చబడుతూ ఉన్నాం. కడవరి దినములలో వాక్యమునకు వ్యతిరేకముగాను, వాక్యమునకు విరుద్ధముగాను బ్రతుకుచున్నటువంటి ప్రజలు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యము మనకు సమాధానం అనేది కలుగు చేస్తూ ఉన్నది. దేవుని వాక్యం అనేది మనకు నెమ్మదినిస్తూ ఉన్నది. 119వ కీర్తనల్లో నీ ధర్మశాస్త్రము ఎంతో నెమ్మదిని కలుగు చేయుచు ఉన్నది. దేవుని ధర్మశాస్త్రం అనేది మనకు నెమ్మదిని, సమాధానమును, విశ్రాంతిని కలుగు చేయుచు ఉన్నది కనుక ప్రతిరోజు మనమందరము కూడా దేవుని వాక్యమును చదువుట ఒక భారం అనేది మన మీద ఉంచబడి ఉన్నది. ఇది ఒక భారముగా నేను చెప్పడం లేదు, కానీ మనపూర్వకముగా దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, ఉత్సాహముగా దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మన అంతరంగ జీవితాలలో అనేక ఆశీర్వాదములకు కారకులుగా మనం మార్చబడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం అనేది మనలను బ్రతికిస్తూ ఉన్నది. ఆ వాక్యము ద్వారాగా మనము అనేక విషయములను మరి దేవునిని గురించి తెలుసుకోగలుగుతూ ఉన్నాం. మరి హన్నా చెప్పుచున్న మాటలు ఏమిటంటే ఆయన అనంత జ్ఞాని అని పాడుచూ ఉన్నది. దేవుడు జ్ఞానవంతుడు, అనంత జ్ఞాని. మనము మనకున్నటువంటి జ్ఞానముతో వీటిని కొంతవరకు మనము తెలుసుకోగలము, కానీ దేవుడు అనంత జ్ఞాని అని చెప్పబడుతున్నట్లుగానే మరి దేవుని వాక్యమును మనము పరిశీలన చేసి ఆ వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనము ఒక పరిశుద్ధ జీవితం అనేది చేయగలము. నా ప్రియ దేవుని బిడలారా, మన అంశం ఏమిటంటే అసూయ పరులున్నారు, జాగ్రత్త. నేను మరలా చెప్పుచున్న మాట, అసూయ పరులున్నారు, జాగ్రత్త. ఎందుకు ఈ మాట చెప్పుచూ ఉన్నానంటే, మరి న్యాయాధిపతులలో 3వ అధ్యాయము 31వ వచనములో మనం గమనించేటప్పుడు, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనములో మనం గమనించేటప్పుడు, అతని తరువాత అనాతు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడు ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మరొక న్యాయాధిపతిని గురించి మనం చూస్తూ ఉన్నాం. అతని తరువాత అనగా ఎవరి తరువాత? యెహూదు తరువాత అనాతు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులను నడిపిస్తూ వచ్చాడు. ఈ అనాతు కుమారుడైనటువంటి ఈ షంగరు, మరి అనాతు ఆ పేరుకు అర్థం ఏమిటంటే ఆలకించుట, లేకుంటే జవాబు. దేవుడు మన ప్రార్థనలను ఆలకించువాడై ఉన్నాడు, మన విన్నపములను ఆలకించువాడై ఉన్నాడు. దావీదు భక్తుడు
తన కీర్తనలలో రాస్తూ ఉన్నప్పుడు, దరిద్రుని ప్రార్థన నిరాకరించక దేవుడు వారి ప్రార్థన వైపు తిరుగును అని చెప్పి రాస్తూ ఉన్నాడు. మనం ఈ లోకములో దరిద్రులుగా ఉండవచ్చు, బీదవారముగా ఉండవచ్చు, కానీ మనం చేసే ప్రతి ప్రార్థనలలో దేవుడు ఆలకించును. మన ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడు. కొన్ని సందర్భాల్లో ఒకవేళ జవాబు ఆలస్యముగా రావచ్చేమో, కానీ తప్పకుండా దేవుడు గొప్ప కార్యములను చేయును. మనము కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు నా ప్రార్థనలను ఆలకించడం లేదు, నా కొరకు దేవుడు ఎందుకు యుద్ధము చేయడం లేదు అని ఒకవేళ మనం అనుకోవచ్చు. కార్యములు ఎందుకు జరగడం లేదని. ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు వెంటనే జవాబు దేవుడిచ్చేవాడు. ఇప్పుడు ఎందుకు ప్రార్థనలకు జవాబు రాకపోతూ ఉన్నాయనే అవిశ్వాసం అనేది మనలో ఏమాత్రము కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు తప్పకుండా కార్యములను చేసేవాడు. ఆయన తప్పకుండా కార్యములను జరిగిస్తాడు. కనుకనే దరిద్రుల ప్రార్థన నిరాకరించక వారి వైపు, లేకుంటే వారి ప్రార్థన ఆయన ఆలకించువాడై ఉన్నాడు. కనుకనే ఈ షమ్గరు న్యాయాధిపతిగా ఉన్న కాలములలో ఫిలిస్తీయులను 600 మందిని మునుకోల కర్రతో హతము చేశాను అని చెప్పబడుతూ ఉన్నది. ఈ మునుకోలు కర్ర ఒక విధముగా మనం గమనించినట్లయితే పొలములలో మరి ఎద్దులను ఏ విధముగా దున్నడానికి వాటిని నడిపించేటప్పుడు ఒక కర్రను వాడుతూ ఉంటారు కదా. ఎద్దులను లేకుంటే ఎద్దుల బండిని నడిపించే వారి చేతిలో ఒక మునుకోల కర్ర అనేది కనబడుచు ఉన్నది. దాని ద్వారా ఈ ఫిలిస్తీయులను జయించాడు. మరి బలహీనమైన వాటితో బలమైన కార్యములను దేవుడు చేయగలుగుతూ ఉన్నాడు కదా. మరొక విషయములో మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాము. ఈ షమ్గరు అతని యొక్క పేరుకు అర్థం ఏమిటంటే, అతడు పారిపోవచ్చున్న వ్యక్తిగాను లేకుంటే ఒక అపరిచితుడుగాను కనబడుచూ ఉన్నాడు. దేవుని బిడలమైన మనలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయములకు మనము పారిపోయే వారముగా ఉంటున్నాము. మరి కొన్ని విషయాలకు వాటిని చేయలేని స్థితిలో మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారాగా మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే బలహీనమైన వాటితో బలమైన కార్యములను చేయగలడు. మన దేవుడు సమర్థవంతుడు, శక్తిమంతుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునిని మనము ఆరాధిస్తున్నాము కనుక మన జీవితాలలో కూడా అనేక ఆశీర్వాదములను పొందుకోవడానికి ప్రభు సన్నిధికి మనము పరిగెత్తుకొని వచ్చేవారముగా ఉంటున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను అని చెప్పుచూ ఉన్నాడు. ఈ మునుకోలు కర్ర అనేది సాధారణముగా ఎద్దులను మరి వ్యవసాయమునకు వాడుచూ ఉన్నప్పుడు ఒక కర్రను వారు వాడుతూ ఉంటారు. ఎద్దులు బండిని నడిపేటువంటి వారు కానివ్వండి, మరి ఎద్దులను వ్యవసాయమునకు తీసుకుని వెళ్ళుచూ ఉన్న సమయములలో మరి వాటి మీద కాడి మోపుచు మరి వాటిని ఏ విధముగా ఎలా నడిపించాలో దానికి ఉపయోగించేటువంటి ఈ మునుకోల కర్రకు సూచనగా ఉన్నది. ఇటువంటి సమయములలో మరి ఈ ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను ఎలాగైనా నశింపచేయాలనే ఆలోచన ఉన్న సందర్భములలో మరి వారి చేతిలో ఎటువంటి ఆయుధములు లేకపోయినప్పటికీ ఈ మునుకోలు కర్రతో వారిని చేయించాడు. ఈ ఫిలిస్తీయులకు ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే అసూయపడేటువంటి వారు. ఆదికాండము 26వ అధ్యాయము మరి 12 నుండి 15 వరకు గమనించినప్పుడు, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమును 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి.
అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. చూడండి, ఈ ఫిలిస్తీయులకు ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే అసూయ. రెండవది, త్రవ్విన వాటిని పూడ్చివేసే స్వభావం వీళ్ళది. కనుకనే దేవుని బిడలలో అసూయ పరులుగా మారకుండా మనలో దేవుని క్రియలనేవి ఇతరులకు మనము చూపించే వారముగాను. అపోస్తులుడైన పౌలు చెప్పుచున్న మాటలు, మేలు చేత కీడును చేయించుడన్నట్లుగానే దేవుని బిడలకు ఉండవలసిన స్వభావం ఏమిటంటే ఇతరులకు మనం మేలు చేసే వారముగాను. ఇతరులకు మనము కీడు చేసే కార్యములు ఒకవేళ మనలో ఉన్నట్లయితే వాటిని మనము తొలగించుకుని ఇతరులకు మేలు చేసే అనుభవములోనికి మనము రావాలి. అప్పుడే మన హృదయములో నెమ్మది, సమాధానము పొందుకోగలుగుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని జనమా, మరి ఆ కాలములో అబ్రహాము కాలములో కూడా ఈ ఫిలిస్తీయులు ఉన్నారు. మరి ఇస్సాకు కాలములో కూడా ఈ ఫిలిస్తీయులు చేసిన పనులను ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉన్నది. మరి నేటికిని ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా మరి ఫిలిస్తీయులు పలు విధాలుగా వారిని నశింపచేయాలనే ఆలోచన కలుగుతూ ఉన్నారు. మరి అక్షరానుసారముగా ఈ విధముగా ఫిలిస్తీయులకు ఉన్నటువంటి స్వభావములు ఎలా ఉన్నట్లయితే ఆత్మీయానుసారముగా దేవుని బిడలమైన మన జీవితాలలో ఈ అసూయ అనే స్వభావమును మనం ఎలాగ జయించగలము? కనుకనే ఇశ్రాయేలీయులను ఏలుబడి చేసినటువంటి ఈ షంఘరు అనేటువంటి న్యాయాధిపతి మునుకోలు కర్రతో ఫిలిస్తీయులను 600 మందిని హతము చేశాడు. మరి దేవుని బిడలమైన మన జీవితాలలో దేవుని వాక్యము చేత మనము ఈ అసూయ అనే స్వభావము నుండి విడుదల పొందగలం. ఒకటే మార్గం, మనలో ఉన్నటువంటి చెడు స్వభావములన్నిటి నుండి విడుదల పొందడానికి ఒకటే మార్గం ఏమిటంటే దేవుని వాక్యమే. మరి దేవుని వాక్యం అనే ఖడ్గము చేత మనకు ఉన్న చెడ్డ స్వభావములన్నిటి నుండి విడుదల పొందడానికి ప్రభువు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం అనేది మనలో నవీన స్వభావములను కలుగజేస్తూ ఉన్నది. ప్రాచీన పురుషుణ్ణి విడిచిపెట్టి నవీన పురుషుణ్ణి మనము ధరించుకోవడానికి దేవుడు పలు విధాలుగా మనలను నడిపిస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మనం అనుకోవచ్చు, నేను బలహీనును కదా, నేను అనేక సందర్భాల్లో ఇలాంటి తప్పులు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి కదా, ఇలాంటి కార్యములు నా జీవితంలో అప్పుడప్పుడు ఎదురవుతూ ఉన్నాయి కదా, మరి నేను ఎలాగ మార్పు పొందగలను? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు ఇలాంటి తలంపులతోనే నేను బ్రతుకుతూ ఉన్నాను కదా. ఒకవేళ నీవు అనుకోవచ్చు, ఒకటే మార్గం. నా ప్రియ దేవుని బిడలారా, అసూయ పరుల మధ్యలో ఉన్నప్పటికీ మనము బహు జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. ఈ ఫిలిస్తీయులు ఏ విధముగా ఇశ్రాయేలీయుల మధ్యలో వారు ఉంటూ వారిని ఏలుబడి చేస్తూ వారిని దాసులుగా మార్చుకున్న ఆ సందర్భములో బలహీనమైనటువంటి ఒక వ్యక్తిని దేవుడు లేపి బలమైన కార్యములను ఈ సంఘరు మూలముగా చేయగలిగిన దేవుడే నేడు మన జీవితంలో కూడా ఆయన జరిగించగలడు. మనం బలహీనులమే, జ్ఞానవంతులము కాకపోవచ్చు, ప్రయోజనవంతులము కాకపోవచ్చు, ఎందుకు పనికిరానేటువంటి ప్రజలమై ఉండవచ్చు. కానీ దేవుడు ఒక దినమందు నిన్ను నన్ను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముల చేత దేవుడు నింపే దేవుడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో కూడా ఒకవేళ అలాంటి స్వభావములు ఉన్నట్లయితే ఇప్పుడే ఆ స్వభావము నుండి మనం విడుదల పొందుదాం. మరి షంఘరు ఏ విధముగా 600 మంది ఫిలిస్తీయులను జయించాడో అలాగే దేవుడు మన జీవితాలలో కూడా మనకున్నటువంటి అసూయ లేకుంటే మత్సరము వీటి నుండి మనం విడుదల పొందడానికి దేవుని వాక్యమును మనం చదువుతూ ఉన్నప్పుడు కొద్దిగా మనం మార్చబడగలుగుతూ ఉన్నాం. ఈ స్వభావముల నుండి మనం విడుదల పొందగలుగుతున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మనమందరము కూడా దేవుని రాజ్యమును వెతికినప్పుడు దేవుడు మనలను అడిగిన వాటికంటేను ఊహించే వాటికంటేను అత్యధికముగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా
మీ వాక్యములను ప్రభువా మేము ధ్యానించడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి మంచి సమయంలో ప్రభువా అనేక ఆలోచనలను బట్టి మరి బలహీనమైన వాటితో కూడా బలమైన కార్యములను చేసే దేవుడు మీరు గనుక మరి అసూయ పరులున్నారు జాగ్రత్త అనే ఈ అంశము ద్వారా తండ్రి మీరు మాకు తెలియజేసినటువంటి మాటలలో మరి ఫిలిస్తీయులకు ఉన్నటువంటి చెడ్డ స్వభావములనేవి మా జీవితాలలో లేకుండా దేవా మేమందరము కూడా మేలు చేయవారముగా మార్చబడినట్లుగా మీరు మాకు కృపనివ్వండి. ఈ వర్తమానములు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలిగి దేవా మీరు ఆకడకు సిద్ధపడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రాణాత్మ దేహాన్ని మీకు అప్పగిస్తూ మీ నిత్య రాజ్యములు యుగయుగములు ఉండులాగన మీరు మాకు కృప దయచేయమని, సమస్త స్తుతి ఘనత మహిమ మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, అనుదినమును వాక్యమును చదువుతూ ఉండండి, ప్రార్థించండి, మరి ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.